ఎన్డీఏలో ఇన్నాళ్లు ఎందుకు ఆగారు? ఆ రోజే బయటకొచ్చేయాల్సిందిగా అంటున్నారు. నిజంగా ఆ పనే అప్పట్లో చేస్తే ఇలాగే మాట్లాడేవారా? ఇంత దూకుడెందుకు? కాస్త ఆగి రాష్ట్ర ప్రయోజనాలు రాబట్టుకుంటే బావుండేది అనేవారు కదా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 4 ఏళ్లు అయ్యాకే మనకి ఇవ్వాల్సింది మనం అడిగితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, నిందలేస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటిది తొలి రోజు నుంచే నేను దూకుడుగా వెళ్ళుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పసిగుడ్డు లాంటి రాష్ట్రం విషయంలో మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ, జనసేన, వైసీపీ ప్రతినిధులు పాల్గొనలేదు. రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ నష్టం కలిగించింది కాబట్టి మరో పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగంగా ఉంటుందని భావించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఈ 4 ఏళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన విధులు, నెరవేర్చాల్సిన హామీలను గుర్తు చేశారు. 16,000 కోట్ల ఆర్థిక లోటుపై పదే పదే గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఒత్తిడి చేశాం. చివరికి ప్రధానమంత్రికి రాష్ట్ర పరిస్థితులు వివరించి చెబితే నీతి ఆయోగ్ను పిలిచి ఈ అంశంపై చర్చించారు. అప్పటికీ ఆ అంశంపై కదలిక లేకపోతే శాసనసభ సమావేశాలకు ముందు రోజు మాట్లాడి మళ్లీ ఒత్తిడి చేశాను. అప్పుడు ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. అయినా కూడా నేనెక్కడా రాజీ పడలేదు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనం రాష్ట్రానికి అందాల్సిందే అని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ ఇక ఏ రాష్ట్రాలకు ఇవ్వటం లేదని, ఈశాన్య రాష్ట్రాలకు ఆ హోదా ప్రయోజనాలు పొడిగిస్తూ జీవో ఇచ్చారు. చివరి బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్కు అవసరమైన కేటాయింపులు చేస్తారని అనుకుంటే అది లేదు. అందుకే బయటకొచ్చామని తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పారు సీఎం. అయినా ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి ఎన్నో కంపెనీలొచ్చాయి. 2016, 17, 18లో వరుసగా సిఐఐ సదస్సులు నిర్వహించి ఎన్నో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా చేశాం. ఎందరో నిరుద్యోగులకు అవకాశం కల్పించాం. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఆస్తుల లెక్కలు తేలలేదు. తెలంగాణ నుంచి ఏపీకి తరలాల్సిన సంస్థల గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు. సోదరుల్లా కలిసిందామనే రాష్ట్రంతోనే వాదోపవాదనలు సాగాయి. అదే సమయంలో కేంద్రంతో కూడా తగాదా పెట్టుకుంటే ఇన్ని పెట్టుబడులు, కనీస అభివృద్ధి అయినా సాధ్యమయ్యేదా? కనీసం మన పని మనల్ని చేసుకొనిచ్చేవారా అని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే అప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఒకే మాట మీదున్నారు. కానీ మొన్నటి వరకు అఖిలపక్షం వేయాలన్న పవన్ కళ్యాణ్ కనీసం సమావేశానికి హాజరు కాలేదు. ఇక బీజేపీ రాష్ట్రాన్ని ముంచేయాలనుకుంటోంది కాబట్టి ఆ పార్టీ నేతలు రాకపోవటంలో పెద్ద వింతేం లేదు. వైసీపీ సంగతి సరే, బయట అవిశ్వాసం, లోపల పాదపూజ. ఈ లెక్కన ఎవ్వరు సహకరించినా లేకున్నా హోదా గురించి సిన్సియర్ గా పోరాడుతున్నది ఎవరో ఏపీ ప్రజలకు అర్థం అవుతూనే ఉంది.